సార్ ఉన్నారు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. మనం ఆయనకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఒక విధి విధానాలతో ఉన్నారు, ఆల్రెడీ మేము చదివాం. కానీ కొన్ని మన తరపు నుంచి కూడా సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు. దాన్ని మనం స్వాగతించాలి. మనం ఇక్కడ ఇచ్చినటువంటి సలహాల ద్వారా భవిష్యత్తులో తరాలకి, అదేవిధంగా ఉద్యమకారులకు అభివృద్ధి చెందేలాగా సలహాలు ఉండాలని కూడా కోరుతున్నాం. సార్ ఒకటే, చాలా రిజర్వేషన్ విషయంలో, ఉద్యమకారులకు రిజర్వేషన్ విషయంలో, ఉద్యోగాల గురించి అన్ని చెప్పారు. ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను సార్, చనిపోయినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తించి వాళ్ళకు సంబంధించినట్టుగా మెమోరియల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలనేది నా ఒకటి సలహా. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఎట్లా చనిపోయారు, వాళ్ళ చిన్న బయోడాట ఇంకా ఒక మ్యూజియం లెక్క, లేకపోతే ఒక ట్రస్ట్ పెట్టి ఇక్కడ పోయి చూసుకొని ఫలానా తేదీకి ఫలానా తారీఖులో ఫలానా ఉద్యమకారులు చనిపోయారు, వాళ్ళ బొమ్మలు అన్ని పెట్టాలని కూడా నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటు ఇప్పటికే జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన జియోస్ కూడా మీకు కాకతీయ యూనివర్సిటీ ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ జియోల ప్రకారం అట్లాంటి విధి విధానం కూడా తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకోటి, మనం చాలా ఇప్పటికే చాలా మంది, ఇప్పటికే నేను మొన్న చాలా ఇప్పుడు మనం అప్పుడు తిన్నటువంటి దెబ్బలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. మొన్న నేను ఆర్థోపెడిక్ సార్ దగ్గర పోతే డాక్టర్, అరే ఊరికే మీరు అప్పుడు దెబ్బలు తిన్నారు కదా, అది ఏమంటారు, ఈఎంఐ ఏదో తీయాలని చెప్పాడు. ఎంఆర్ఐ తీయాలంటే సార్ ఎక్స్రే డబ్బులు నా దగ్గర ఉన్నాయి, కానీ ఎక్స్రే డబ్బులు ఉన్నాయి, కానీ అది దానికి 6,000 7,000 అయితే నేను తర్వాత తీసుకుంటా అని చెప్పి వచ్చేసాను. నా దగ్గర చిట్టి కూడా ఉంది సార్.